జగ్గయ్యపేటలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్ అసెంబ్లీని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు రాజ్యాంగ విలువలను చేరువ చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల తాతయ్య, మున్సిపల్ కౌన్సిలర్ గీతారాణి, నందిగామ డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏ శ్యామ్ సుందర్రావు పాల్గొన్నారు. కార్యక్రమానికి సోషల్ టీచర్ భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. సభకు అధ్యక్షత వహించిన హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. అనంతరం సోషల్ ఉపాధ్యాయులు శంకర్రావు, భాగ్యలక్ష్మి, శ్రీనివాసరావు నాయకత్వంలో విద్యార్థులు, స్పీకర్, ముఖ్యమంత్రి, శాసనసభ్యుల పాత్రలతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం మనందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రసాదించే ప్రగతిశీల పత్రిక అని ఎమ్మెల్యే తాతయ్య విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అందరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ ప్రత్యేకంగా ఈరోజు జగ్గయ్యపేట జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో మాక్ అసెంబ్లీ చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా, చాలా చక్కగా ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడా చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. మీ అందరి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి సభా నిర్వాహకులు హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు గారు, డిఓఈఓ గారు, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గీతారాణి గారు, మీ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పార్లమెంట్లో తీర్మానం చేస్తే ప్రభుత్వ అధికారులు దాన్ని అమలు చేస్తూ ఉంటారు. మరి మీ అందరూ కూడా రాజ్యాంగం గురించి పూర్తి తెలుసు, రాజ్యాంగం లోబడి ఉండాలి. రాజ్యాంగం మనకు కల్పించేటువంటి విద్యా హక్కు కావచ్చు, వాక్ స్వాతంత్రం కావచ్చు, సమానత్వం కావచ్చు, మనకి వైద్యం, అన్ని విధాలు కూడా రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. గతంలో మన బ్రిటిష్ పరిపాలన మనకి ఎటువంటి వాక్ స్వాతంత్రం లేదు, విద్యా హక్కు లేదు, వైద్య హక్కు లేదు. ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారా మనకి సంక్రమించినటువంటి హక్కులు. అదే మరి ఈరోజు ప్రత్యేకంగా మాక్ అసెంబ్లీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం.